హాయ్ మాస్టర్స్, హ్యాపీ డివైన్ టైం. మనం అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఫస్ట్ సక్సెస్ ఇన్ మెడిటేషన్ ఏంటి అంటే, థాట్స్ నాకు వస్తున్నాయి అని మనం సపరేట్గా వాటిని గుర్తించటం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఆలోచనల లోపలికి వెళ్ళిపోయి ఉంటాం, ఆ ఎమోషన్ మూమెంట్లోకి వెళ్ళి ఉంటాం. కాబట్టి థాట్స్కి ఎమోషన్ ఇవ్వకుండా ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారో అదే మన ఫస్ట్ సక్సెస్ మాస్టర్స్. మెడిటేషన్ అంటే పతంజలి మహర్షి ఏం కొటేషన్ ఇచ్చారంటే, ధ్యాన చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తుల్ని నిరోధించటమే యోగము అని చెప్పారు. యోగం అంటే మనసుని శూన్యం చేయటం. సో మనసు శూన్యమవుతుందా లేదా, లేకపోతే చిత్తవృత్తులంటే ఏంటి, వాటిని ఎలా నిరోధించాలి, ఈ చిత్తవృత్తులను నిరోధిస్తే యోగం ఎలా కుదురుతుంది మనకు, వీటి గురించి మాట్లాడదాం మాస్టర్స్ ఈరోజు వీడియోలో. మనము ధ్యానంలో ఎందుకు హ్యాండ్స్ లాక్ చేసుకుంటాం, అలాగే లెగ్స్ కూడా ఎందుకు క్రాస్ చేసుకుంటాం, కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం. అంటే ఇప్పుడు మన బాడీలోకి ఏదైనా ఎనర్జీ వచ్చిందనుకోండి, ఇది బాడీలో హెడ్ అనేది నార్త్ పోల్ లాగా పనిచేస్తూ ఉంటుంది, అలాగే మన మూలాధారం సౌత్ పోల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ కనుక తీసుకుంటే ఆ మ్యాగ్నెట్ బార్ అనేది ఎప్పుడూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి చూపిస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది. అలాగే ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్స్ని చూసుకుంటే ఎప్పుడు ఎనర్జీ రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్కి రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్నే టొరోడియల్ ఫీల్డ్ అని అంటారు. టోరస్ అనుకోండి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక యాపిల్ని కనుక మనం స్ట్రైట్గా కట్ చేస్తే సెంటర్లో ఒక సీడ్ ఉంటుంది కదా మాస్టర్స్, దాని చుట్టూ ఒక ఎక్స్పాన్షన్ లాగా రౌండ్గా ఉంటుంది. సెంటర్ పాయింట్ నుంచి ఎనర్జీ రౌండ్గా బయటికి వస్తూ ఉంటుంది, మళ్ళీ సెంటర్లోకే వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్ళేదాన్ని యూనివర్స్లో వైట్ హోల్ అని అంటారు. రిసీవింగ్ పాయింట్ని బ్లాక్ హోల్ అని అంటారు. సో సెంటర్లో సీడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎసెన్స్ అని అనుకోండి. అలాగే మన బాడీలో ఆ సెంటర్ ఆఫ్ ద సీడ్ వచ్చి మనకి 7 చక్రాలు ఉంటాయి కదా మాస్టర్స్. ఆ 7 చక్రాలలో సెంటర్ ఆఫ్ ద చక్ర వచ్చి మణిపూరక. నార్త్ పోల్ వచ్చి ఎప్పుడైతే వైట్ హోల్ లాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుందో ఎనర్జీని, ఆ ప్రొజెక్ట్ అయిన ఎనర్జీ మళ్ళీ మూలాధారంలోకి వెళ్తూ ఉంటుంది. అలాగే హ్యాండ్స్లో కూడా ఎనర్జీ ఎప్పుడు రైట్ హ్యాండ్ నుంచి ప్రొజెక్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్లోకి వస్తూ ఉంటుంది. సో మెడిటేషన్లో ఎనర్జీ అనేది ఎప్పుడు సర్క్యులర్గా ఫామ్ అయ్యి ఎక్స్పాండ్ కావాలి. కాబట్టి యూ హ్యావ్ టు ఫామ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. అంటే మనం ఆ ఎనర్జీని ఇలా కనుక లాక్ చేయకపోతే మీ ఎనర్జీ అనేది సర్క్యులర్గా ఎక్స్పాండ్ కాదు కదా. అందుకనే మనం ధ్యానంలో హ్యాండ్స్ని లాక్ చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కాళ్ళు క్రాస్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే హ్యాండ్స్ లాక్ చేయకుండా ధ్యానం చేస్తే అది ధ్యానం అవ్వదా అని. అలా లాక్ చేయకుండా ధ్యానం చేస్తే ఎనర్జీ సర్క్యూట్గా ఫామ్ అవ్వదు కదా, బాడీ కూడా లాక్ అవ్వదు, హ్యాండ్స్ నుంచి ఎనర్జీ బయటికి లీక్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మెడిటేషన్లో మనం చేయాల్సింది క్లోజ్డ్ సర్క్యూట్ని ఫామ్ చేయటం. ఇక్కడ మనం ఏ ముద్రలు వేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్పైన్ని ఎలా పెట్టాలి, నిటారుగా పెట్టాలా లేకపోతే నార్మల్గా పెట్టాలా అనేది. మన లుంబార్ అనేది స్పైన్లో క్యాన్కేవ్, క్యాన్వెక్స్ అనే 2 ఉంటాయి. మన బ్యాక్ని స్ట్రైట్గా పెట్టి ఉంచటం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పోస్చర్. మన స్పైన్ ఎప్పుడు కర్వ్లాగా వంగి ఉంటుంది కదా మాస్టర్స్, అదే దాని నిజమైన పొజిషన్. అలాగే కూర్చోవాలి మనం ఎప్పుడు. దీన్నే తెలుగులో స్థిర సుఖ ఆసనం అంటారు. సో ఇప్పుడు మనం ధ్యానానికి ఎలా కూర్చోవాలో మనకు అర్థమైంది.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే చిత్తవృత్తి నిరోధ. ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత ఏం చెయ్యాలి? మనకి రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, మన మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత మనం బ్రీత్ని ఎందుకు అబ్జర్వ్ చేయమంటారు ధ్యానంలో? బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడాన్నే నిష్కామ కర్మ అని కూడా అనొచ్చు. అంటే అక్కడ మనం ఏ పని చేయట్లేదు, ఏ టెన్షను పడట్లేదు, స్ట్రెస్ ఫీల్ కూడా అవ్వట్లేదు, బాడీకి ఏ ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం చెప్పట్లేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ బిఎంఆర్ రేట్ అనేది పడిపోతుంది. బిఎంఆర్ అంటే బాడీ మెటబాలిక్ రేట్ అనేది స్లో అవుతుంది. ఎప్పుడైతే మన బిఎంఆర్ లెవెల్ తగ్గిపోతుందో మన శ్వాస ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది, సహజంగా జరిగిపోతుంది. శ్వాస ఆర్టిఫిషియల్గా ఫాస్ట్గా ఉండదు. ఎప్పుడైతే ఈ శ్వాస రేటు తగ్గిపోతుందో మన బాడీలోకి వచ్చే ప్రాణ రేటు కూడా తగ్గుతుంది. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే ప్రాణ అంటే ఆక్సిజన్ అని అనుకుంటారు, కానీ కాదు మాస్టర్స్. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు. ఓకే, ప్రాణ అంటే బయో ఎనర్జీ. ఈ బయో ఎనర్జీనే మనం ఈథర్ అని కూడా అనొచ్చు, లేదా కాస్మిక్ ఎనర్జీ అని కూడా అనుకోవచ్చు. ఈ కాస్మిక్ ఎనర్జీకి రూట్ ఏంటంటే మన శ్వాసే. ఈ శ్వాస ద్వారానే ఆక్సిజన్తో పాటు ఎనర్జీ కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస తగ్గుతుందో ప్రాణ కూడా తగ్గుతూ వస్తుంది. ఈ ప్రాణం తగ్గుతూ వస్తున్నప్పుడు ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ జరుగుతుంది మాస్టర్స్. అదేంటంటే బాడీలో పతంజలి యోగ సూత్రాలో ప్రత్యాహారము అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సపోజ్ మనం ఫిజికల్గా ఏమీ తినకుండా ఉంటే ఒక 8 అవర్స్ బాగా ఆకలేస్తుంది. తర్వాత ఇంకా తినకుండా కనుక ఉంటే ఇంకో 2 అవర్స్ ఇంకా మనకి ఆకలేసి వేసి చిరాకు అనేది వస్తుంది. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తే మన బాడీలో ఉండే ఇంటెలిజెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. అంటే మనం శరీరానికి ఆహారం పెట్టకపోతే బాడీలో ఉన్న ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మన బాడీలో ఏదైతే స్టోరేజ్ అయిన ఎనర్జీ ఉంటుందో దానిని ఉపయోగించుకుంటుంది అన్నమాట. ఆ ఇంటెలిజెన్స్ అనేది మన బాడీలో స్టోరేజ్ అయిన ఎనర్జీని ఉపయోగించుకొని ఫిజికల్ లెవెల్లో యాక్టివ్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ ఎనర్జీ లేకపోతే అప్పుడు ఈ ఎనర్జీ కన్వర్షన్ అనేది జరుగుతుంది. దీన్నే ప్రత్యాహారం అంటారు. స్పిరిచువల్ లెవెల్లో ప్రత్యాహారం అంటే ఏంటంటే వన్స్ మీకు శ్వాస తగ్గిపోయి న్యాచురల్గా అది తగ్గిపోయి నెమ్మదిగా స్లో డౌన్ అయినప్పుడు ప్రాణం అనేది క్రిటికల్ లెవెల్లోకి వస్తుందన్నమాట. అంటే మీ ప్రతి పని చూడడం కానీ, మాట్లాడడం కానీ, నడవడం కానీ, లేకపోతే మూమెంట్స్ చేయడం కానీ, థింకింగ్ కూడా, ఇవన్నీ మన ఉపనిషత్తుల్లో దీని గురించి ఎలా వివరించారంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటిల్లో ఏది పనిచేయాలన్నా కూడా ప్రాణం కావాల్సిందే మాస్టర్స్. ఎప్పుడైతే ప్రాణం అనేది తగ్గిపోతుందో ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా తగ్గిపోతాయి న్యాచురల్గానే. మనం ఏమి చేయనవసరం లేదు. ఈ తగ్గిపోయినప్పుడు ఏం చేస్తుందంటే బ్రీత్ తగ్గింది కాబట్టి ప్రాణం తగ్గింది, ప్రాణం తగ్గింది కాబట్టి మైండ్ తగ్గింది. మైండ్ అంటే ఆలోచన పరిధి. మైండ్ తగ్గింది కాబట్టి మళ్ళీ బ్రీత్ లెవెల్ అనేది తగ్గుతుంది. బ్రీత్ తగ్గింది కాబట్టి మళ్ళీ ప్రాణ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ఇలా మనకి కంటిన్యూగా జరుగుతూ అలా ఉన్నప్పుడు అది ఒక క్రిటికల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనలో ఉన్న ఇంటెలిజెన్స్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ఇది మనకి ఈ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఫిజికల్ లెవెల్లో స్టోర్డ్ ఎనర్జీని కన్వర్ట్ చేసి అది స్పిరిచువల్గా కూడా ప్రాణాన్ని ముక్కు ద్వారా కాకుండా వేరే రూట్ నుంచి తీసుకోవటానికి ట్రై చేస్తుంది. ఆ వేరే రూట్ ఏంటంటే మాస్టర్స్
అదే మన తలపై ఉండే బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం నిజంగా ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే సింపుల్ మాస్టర్స్. చిన్నపిల్లలకి గనక మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. తలపైన ఒక చిన్న నాడి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అది మనం చిన్నపిల్లలకి నూనె పెట్టేటప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. దానినే వర్టెక్స్ అని అంటారు. ఎనర్జీ ఎప్పుడు స్ట్రైట్గా ప్రవహించదు, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఆ మూమెంట్ వల్లే మనకు తలపైన వర్టెక్స్ అనేది ఫామ్ అయి ఉంటుంది, ఒక సుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ప్రాణ అనేది సహజంగా తగ్గిపోయిందో మీ లోపలుండే ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా మీ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది. బ్రహ్మరంధ్రం దగ్గర పెటల్స్ ఉంటాయి కదా మాస్టర్స్, అది ఓపెన్ అయ్యి ఎనర్జీని పాస్ అయినప్పుడు ఆ చక్రం అనేది తిరగటం మొదలు పెడుతుంది. ఆ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే సర్వం కల్విదం బ్రహ్మ. ప్రాణ అనేది అనంతంగా అన్ని దగ్గరలో ఉంటుంది. అది ఇక్కడ లేదు అక్కడ ఉంది అని చెప్పటానికి లేదు. ఎనర్జీ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది విశ్వంలో. సో ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో అప్పుడు అక్కడ చక్రం అనేది తిరగడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ ప్రాణాకి సర్టెన్ షేప్ వస్తుందన్నమాట. ఎందుకంటే అది తిరుగుతుంది కాబట్టి రౌండ్గా. ఆ షేప్ వచ్చినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం నుంచి సెంటర్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే చాలామంది అనుకుంటారు చక్రాస్ ఓపెన్ చేయడానికి వాటిని మంత్రంతోటో లేకపోతే కలర్స్ ఊహించుకోనో లేకపోతే ఆ చక్ర మీద ఫోకస్ చేసి యాక్టివ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. మనకి ఇలాంటివి ఏమీ అవసరం లేదు మాస్టర్స్. ఎందుకు అవసరం లేదు అంటే అన్ని చక్రాలకి అధిపతి ఎవరయ్యా అంటే మన తలపైన ఉన్న సహస్రార చక్ర. ఇది ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది పైనుంచి కిందకి రావటం మొదలు పెడుతుంది, అంటే మూలాధారం వైపుకి. దిస్ ఈజ్ కాల్డ్ టాప్ డౌన్ అవేకనింగ్. సో ఎప్పుడైతే సహస్రారం ఓపెన్ అవుతుందో అప్పుడు ఎనర్జీ సర్క్యులర్గా తిరుగుతుంది. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు మాస్టర్స్, ఏంటంటే మనస్సు కంపల్సరీగా జీరో కావాలా లేదా అంటే జీరో అవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, థాట్స్ నాకు వస్తున్నాయి అని సపరేట్గా గుర్తించటమే ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకున్నాం మెడిటేషన్లో. థాట్స్కి ఎమోషన్ ఇవ్వకుండా ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారో దాన్నే మనం సాక్షితత్వం అంటారు, అబ్జర్వర్ స్టేట్. ఎప్పుడైతే ఈ అబ్జర్వర్ స్టేట్ వస్తుందో థాట్స్ వస్తూ ఉంటాయి. అవి జీరో ఏమీ కావు. మనసు చేసే పనే ఆలోచనల్ని పుట్టించడం కదా. కానీ ఈ వచ్చే ఆలోచనల్ని సపరేట్గా చూడడం మొదలు పెడతాం మనం. ఇదే ఫస్ట్ సక్సెస్. ఇది అర్థమైన తర్వాత ఏమవుతుంది అంటే మనకి బ్రీత్ తగ్గిపోతుంది, దాని ద్వారా ప్రాణ తగ్గుతుంది. మనసు పని చేయాలంటే ప్రాణ కావాలి. మనోబుద్ధి చిత్తహంకారం ఈ 4 పని చేయాలన్నా కూడా ప్రాణం కావాల్సిందే మాస్టర్స్. కానీ ప్రాణం తగ్గిపోయిన కొద్దీ మనసు కూడా తగ్గుతుంది. థాట్స్కి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది. దీన్నే క్రిటికల్ స్టేజ్ అంటారు. సో చూడండి, మనకి ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్ బాగా పడిపోయినప్పుడు వాళ్ళకి ఒక గిటీనెస్ వస్తుంది. షుగర్ లేదు, డౌన్ అయిపోయిందని అంటూ ఉంటాం. షుగర్ జీరో అవ్వదు మాస్టర్స్. అది 40 to 50కి తగ్గితే చాలు, వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. అలాగే ప్రాణం కూడా ఒక క్రిటికల్ లెవెల్కి తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సహస్రారం అనేది ఓపెన్ అయిపోతుంది. ప్రాణం అనేది ఫ్లడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాణం మైండ్కి వెళ్ళదు, సహస్రారం నుంచి వచ్చేది ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని ప్రాణాయామం అంటారు. ఇది ఎక్స్పాండ్ అయిన తర్వాత నాడీమండల శుద్ధి అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే ధ్యానం చేసేటప్పుడు ఎక్స్పీరియన్సెస్తో తెలుస్తుంది. కొంతమంది ఏమడుగుతుంటారంటే థాట్స్ జీరో కావటం లేదు కానీ నాకు ధ్యానం కుదురుతుంది అని చెప్తారు. ఎందుకు కుదురుతుంది? నేను థాట్స్ నుంచి ఫస్ట్ సపరేట్ అయిపోతాం, సపరేట్గా చూడడం మొదలు పెడతాం. ఓకే, ఈ థాట్స్ వచ్చేటప్పుడు ఈ అబ్జర్వర్ స్టేట్ ఏదైతే ఉందో దాన్నే ధ్యాన స్థితి అంటారు.
సో సెకండ్ సక్సెస్ ఏంటంటే ధ్యానంలో, వేర్ అటెన్షన్ గోస్ వేర్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితి ఎప్పుడూ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ మైండ్ డామినేట్ చేస్తూ ఉంటుంది. మైండ్ డామినేషన్ అనేది తగ్గిపోయి అబ్జర్వర్ స్టేట్ వచ్చిన తర్వాత ఈ అబ్జర్వర్ స్టేట్ పెరగడం మొదలు పెడుతుంది. అంటే సాక్షితత్వం. ఎందుకంటే ఏ స్థితిలో అయితే ఉంటామో ఆ స్థితి ఎప్పుడూ యాంప్లిఫై అవుతూనే ఉంటుంది. ఎందుకు? వేర్ అటెన్షన్ గోస్ వేర్ ఎనర్జీ ఫ్లోస్ కదా. ఆ స్థితి పెరగంగా ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఒక సైడ్కి జరుగుతుంది. అంటే ఒక సైడ్ అది జరుగుతూ ఉంటుంది ఎనర్జీ ఫ్లోస్. సో సహస్రారం మనకి ఓపెన్ అయింది ఆ ఎనర్జీ ప్రవహించి. మైండ్ అనేది దాని పాటికి అది థాట్స్ను సపరేట్గా చూస్తూ ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో యువర్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్. ఆలోచనలు శూన్యం కాకపోయినా పర్వాలేదు, మీరు దాని నుంచి రిలీజ్ అయిపోతారు. దీన్నే సాక్షితత్వం అంటారు. సాక్షితత్వం అంటే ఏంటో చూద్దాం మాస్టర్స్. మనము ఏదైనా ఒక ఆబ్జెక్టు ఒకటి చూసామనుకోండి, దానిని కళ్ళు చూసాయా లేకపోతే ఇంకేదైనా చూసిందా ఆ వస్తువుని? చెప్పండి మాస్టర్స్. కళ్ళు చూడవు. కళ్ళు అనేది ఒక మీడియం మాత్రమే. సో కళ్ళ ద్వారా ఇది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఏదైనా ఒక కలర్ని నా లెన్స్ మీద పడుతుంది. ఆ కలరు ఈ లెన్స్ మీద పడినప్పుడు ఆ ఇమేజ్ అనేది రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ అయిన ఇమేజు ఆప్టిక్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది మాస్టర్స్. దాని మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది. ఈ సిగ్నల్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. అంటే నా ఆప్టికల్ ఏరియాలో, అంటే బ్రెయిన్లో బ్యాక్ సైడ్ ప్రొజెక్ట్ అవుతుందన్నమాట. ఈ ప్రొజెక్టు రివర్స్లో అవుతుంది మళ్ళీ. ఇక్కడ ప్రొజెక్ట్ అయింది బయట ఉంటుందని నాకు ఎలా తెలుస్తుంది? సో కళ్ళ పని ఏంటంటే ఒక ఇమేజ్ని బ్రెయిన్కి పంపించడం వరకు మాత్రమే దాని పని, అంతే. మరి ఈ ప్రొజెక్ట్ చేసిన దాన్ని ఎవరు చూస్తున్నారు? దాని పేరే అబ్జర్వర్, సాక్షి. ఆ స్థితి పేరే ధ్యాన స్థితి మాస్టర్స్. ఆ స్థితికి వచ్చినప్పుడు ఈ అబ్జర్వర్ అనేవాడు మైండ్ నుంచి కూడా సపరేట్ అయిపోయాడు. మనం ధ్యాన స్థితిలోనే ఉంటాం. ఎనర్జీ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ ఫ్లోకి చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి మాస్టర్స్. సో ఇంతటితో ఈరోజు ఈ సెషన్ను ముగించుకుందాం మాస్టర్స్. తర్వాత సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.